నిన్న బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీపై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ గ్యారంటీల గారడి చేస్తుంది, 6 గ్యారంటీలు 66 అబద్ధాలు అనేటటువంటి స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళంతా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రి ఉన్నారు. చెప్పండి, నిన్న జరిగినటువంటి బీజేపీ సమావేశంలో వారంతా కూడా ఒక ఛార్జ్ షీట్ని రిలీజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్తూ 66 అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తుంది. ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో ఈ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ కావడం లేదు. కేవలం ఒక ఫ్రీ బస్సు మాత్రమే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ మిగతా గ్యారంటీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అనేటటువంటి మాటలు వారు చెప్పడం జరిగింది. ఏం చెప్తారు ఈ మాటలపై? నేను ముందుగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అయ్యా, అప్పుల తెలంగాణ, గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూబిలో వదిలిపెట్టినటువంటి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అప్పజెప్పారు. ప్రజలు పట్టం కట్టి అప్పజెప్పారు. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా ఒకటి నెరవేర్చుకుంటూ ప్రజల సంక్షేమమే, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో మాకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి, అలాంటి పరిస్థితిలో మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత పాలకులు చేసినటువంటి అప్పులకు దాదాపు 60-70 వేల కోట్లు ఇప్పటి వరకు మిత్తి కట్టడం జరిగింది. అది నిజం, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఈ రాష్ట్రానికి చెందినవారు, మీరు రాజకీయంలో దిట్ట. మరి ఈ రాష్ట్రం అప్పుల పాలై ఉన్నది. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు నా పాత్ర కూడా ఉన్నది. మరి నా వంతు పాత్రను కూడా నేను పోషించాలి. మరి ప్రజల అభివృద్ధి చేస్తున్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి మనము మాట్లాడాలి అని చెప్పి ఒకసారి నేను హితవు పలుకుతా ఉన్నాను మంత్రివర్యులకు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 6 గ్యారంటీలు బరాబర్గా ప్రజలకు అందజేస్తాము. 66 అబద్ధాలు మాట్లాడుతున్నది మీరు. మరి కేంద్రంలో మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం ఒరగబెట్టిండ్రు? మరి ఈరోజు అప్పుల తెలంగాణ ఉంది. రాష్ట్రానికి మరి ఇంతో అంతో చేదోడు వాదోడుగా మిమ్మల్ని ప్రజలు కేంద్రం నుంచి ఏదో తీసుకొస్తారని చెప్పి మిమ్మల్ని ఎంపీలను మమ్మల్ని కాదని మిమ్మల్ని గెలిపించుకున్నారు కదా. మరి మీరు ప్రజల కొరకు ఏం చేస్తుండ్రు? ప్రజల కొరకు చేసేదాంట్లో మీ పాత్ర ఏంది? ఈరోజు రాజకీయాలు మాట్లాడవద్దు. రాజకీయాలు మాట్లాడడానికి ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. ఎన్నికలు లేవు. ఇప్పుడు మీరు ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం అప్పుల కూబిలో ఉన్నది. దీనిని మనం అందరం కలిసి, దుష్ట పాలనను అంతమోదించిన అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని ముందుకు రండి. మా ముఖ్యమంత్రి వర్యులు మిమ్మల్ని స్వాగతం పలుకుతా ఉన్నారు. అభివృద్ధిలో భాగంగా మనం అందరం పాలు పంచుకొని ప్రజలను మనం అభివృద్ధి వైపు నడుపుదామని చెప్పి ఆలోచనలో మేముంటే, మీరు ఇప్పుడు రాజకీయాలు మాట్లాడితే సిగ్గుచేటు. ఇప్పుడు 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అంటూ బీజేపీ నాయకులు చెప్తున్నారు. నిజంగానే 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ముందుగా తెలంగాణ ప్రజలకు అందరికీ రాజకీయ అవగాహన ఉన్న ప్రతి మనిషికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉంది. ఇచ్చినాం, ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినాం, హామీలు ఇచ్చినాం, ఖచ్చితంగా నెరవేరుస్తాం, ఒకటిగా నెరవేరుస్తాం. అప్పుడు మేము అనుకున్నటువంటి పరిస్థితిలో ఇన్ని అప్పులు ఉన్నాయని తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని అప్పులు కేసీఆర్ చేసిపోయిందని తెలియదు. కాబట్టి మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాము. ఫ్రీ బస్సుని ఇస్తున్నాము, రైతులకు 18,000 కోట్ల రుణమాఫీ చేసినాము, మరి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తున్నాము, సిలిండర్ 500కే ఇస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజలకు అందుతూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి రైతు రుణమాఫీ కూడా దాదాపు 70% రైతులకు అందింది. మిగతా 30% టెక్నికల్ ప్రాబ్లం అక్కడక్కడ ఉన్నది కాబట్టి దాన్ని కూడా సరిచేసి మిగతా రైతులకు అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతాము. రైతు భరోసా కూడా నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. రైతులకు సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా రైతు భరోసా అని ఇచ్చి రైతుల గుండెలను మేము గెలుచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం.
దేవుళ్ళపై ఒట్లేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కానీ ఆ మాటను నిలబెట్టుకోలేదు. హిందువులను కావచ్చు, తెలంగాణ ప్రజలందరినీ కూడా దేవుళ్ళపై ఒట్లు వేసి ప్రమాణాలు చేసి సైతం మోసం చేసినటువంటి పరిస్థితి ఉందంటూ వాళ్ళు అంటున్నారు. దేవునిపై ఒట్టేసి ఎవరు కూడా మోసం చేయరు. యావత్ భారతదేశంలో పుట్టిన మనిషి ఏ కులం వాడైనా సరే దేవుని మీద ప్రమాణం వేసి అబద్ధం చెప్పాల్సిన అవసరము మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి వారికి లేదు. ఒట్టు వేసినాం, బరాబరు ఆ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందజేస్తాము. రాబోయే రోజుల్లో ఒకటిగా అన్ని సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలతో పాటు ఇంకా ఎక్స్ట్రా గ్యారంటీలు కూడా ప్రజలకు అందజేస్తామని తెలియజేసుకుంటాం. ఈ 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందేందుకు ఇంకా ఎంత సమయం పట్టవచ్చు? దాదాపు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి వ్యవస్థను బట్టి నాకు తెలిసి ఇంకొక 6 నెలలు పట్టవచ్చు. తక్కువ ఇంకొక 6 నెలలు పట్టవచ్చు. ఎందుకంటే లోటు బడ్జెట్ అప్పుల పాలై ఉన్నాం కాబట్టి దాన్ని అన్ని రకాలుగా సమకూరుస్తూ మా ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు బట్టి విక్రమార్క సమర్థవంతంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలకు ఖచ్చితంగా సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత మా ముఖ్యమంత్రి వాళ్ళది, మాది అని చెప్పి తెలియజేసుకుంటాం. సో మొత్తానికి బీజేపీ పార్టీ ఏదైతే చెప్తుందో 6 గ్యారంటీలు 66 అబద్ధాలు అంటూ చెప్తుంది, కానీ 6 గ్యారంటీలు మేము అమలు చేస్తుంటే 66 అబద్ధాలు బీజేపీ పార్టీ చెప్తుందంటూ సీనియర్ నాయకులైనటువంటి సిరాజ్ ఖాద్రి చెప్పుకొస్తున్నారు. మిగతా సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందిస్తాము, తెలంగాణ రాష్ట్రం అనేది అప్పుల కూబిలో ఇరుక్కుపోయింది కాబట్టి అదంతా కూడా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కాస్త ఆలస్యం అవుతుంది. కేవలం తెలంగాణలో ఉన్నటువంటి అప్పుల కారణంగానే పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో 6 గ్యారంటీలతో పాటు మరిన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారంటూ సిరాజ్ ఖాద్రి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.